రైటికి శ్రీరామనవమి రోజు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో తన కళ్లలో కారం కొట్టేందుకు మహిళలు యత్నించారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. బొట్టు పెట్టే నెపంతో కళ్లలో కారం కొట్టి దాడి చేయడానికి ప్లాన్ చేశారని ఆరోపించారు. బయటి వాళ్లు దాడి చేయడానికి వచ్చారని చెప్పారు. పెద్దపేట రామాలయాన్ని పూర్తిగా కృష్ణశిలతో నిర్మిస్తానని రఘురామకృష్ణరాజు వివరించారు. ఈరోజు ముఖ్యమైన అంశం ఆకివీడులో రామాలయ పునర్నిర్మాణం, శిథిలావస్థలో ఉన్న ఆ రామాలయ పునర్నిర్మాణం. ముందుగా దీన్ని దృష్టికి తీసుకువచ్చింది సాక్షివారు న్యూస్ పేపర్లో ఒక మెయిన్ ఎడిషన్లోనే, జిల్లా ఎడిషన్ కూడా కాదు, మెయిన్ ఎడిషన్లోనే రామ దిక్కు లేదా అన్నట్టు అంతగా పరితపిస్తూ ఉంటే, నిజమైన రామభక్తుడిని, పేరులోనే రాముడి పేరు, రఘురాముడి పేరు మరి మా అత్తగారు మరి ఎందుకని పెట్టారు, ఆ పేరు పెట్టారు. ఆకివీడికి ఆనుకొని ఉన్న ఐబీవరంలో తాతగారు, మా నాన్నమ్మ గారు నాకు ఆ పేరు పెట్టడం జరిగింది. మరి అది లింకో సాక్షి పేపర్ చదవటం, మరి రాముల వారికి జరిగిన అన్యాయం గురించి నేను వెంటనే ఆకివీడులో ఉమా గారికి ఫోన్ చేసి ఏదో క్లీన్ చేయండి అని చెప్పి అడిగితే, ఆ క్లీనింగ్కి వెళ్తే పని అవదమ్మా, మీరెవరో తొడవడానికి వీల్లేదమ్మా, ఊరుకోం అని చెప్పి అక్కడ వారు అడ్డగించారని చెప్పి నాకు చెప్తే, నేను వెంటనే అక్కడికి వెళ్ళటం జరిగింది. తక్షణమే తెలిసిన వెంటనే వెళ్ళా. మరి అక్కడ ఉన్న ఒక బాలుడు, అలాగే మన విశ్వ హిందూ పరిషత్తుకి చెందిన మాణిక్యాలరావు గారు, వారి మీద కూడా దాడి జరిగింది. ఆ దాడిలో వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేటప్పటికి దెబ్బతిన్నారు. ఒక చిన్న పసిపాప కూడా, అమ్మాయి చెయ్యి కూడా తిప్పేశారు. ఒక 7 సంవత్సరాల బాలిక. ఎలిమెంట్స్ అక్కడికి వెళ్ళి వరుసలో ఒక కంప్లైంట్ వాళ్ళు కూడా పెట్టి మమ్మల్ని కూడా కొట్టారు అని చెప్పి అబద్ధాలు ఆడి ఒక రకమైన డ్రామా క్రియేట్ చేశారు. తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే, వారికి ఇది పరిపాటి. ఎప్పుడైనా రెండు వర్గాలు కొట్టుకోకల్లా, ఒక వర్గం వారు ఇంకో వర్గాన్ని కొట్టి వీళ్ళే అక్కడికి వెళ్ళిపోయి అవసరం అనుకున్నప్పుడు కొంచెం వాళ్ళే గిరేసుకుని మమ్మల్ని కొట్టేశారని చెప్పి, మీరు వెంటనే మాకు చాలా తీవ్రంగా దెబ్బతిన్నాము అని చెప్పి సర్టిఫికేట్ ఇవ్వకపోతే నీ మీద SC ST కేసు పెడతామని చెప్పి డాక్టర్లను బెదిరించి అలా దొంగ సర్టిఫికేట్లు తీసుకుని, సో వీళ్ళు పెట్టిన కేసు, వాళ్ళు పెట్టిన కేసు ఆ పోలీసు రిజిస్టర్ చేయటం. నేను వస్తే సిచ్యువేషన్ వేరుగా ఉంటుంది. ఇంకోటి అంటాడు, ఇంకో ఫుల్ కోర్టు, అసలు వారు 1 సైడ్ అంటాడు. అతను వస్తే పంచి రోడ్డు తీసి కొడతానంటాడు. అందరూ అన్ని మతాల పట్ల ఏ మతాన్ని మనం విమర్శించకూడదు. ఈ మతాన్ని నువ్వు ప్రేమించుకో, ఇతర మతాన్ని ద్వేషించకు, ఈ దేవుణ్ణి నువ్వు పూజించుకో, రూల్స్ ఫాలో అవ్వు. ఎందుకు వచ్చింది అవేర్నెస్? ఇన్నాళ్ళు లేక కాదు, అనగదొక్కబడి ఉన్నారు, వారికి తెలుసు. కానీ ఎందుకు మనం తగ్గి ఉందాం అని ఊరుకున్నారు. ఒక బంతినైనా నువ్వు ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా అనుకొస్తుంది. క్రిస్టియానిటీ నేను మిషనరీ స్కూల్స్లో చదువుకున్నా. ఆ కాలేజ్ లైలా కాలేజ్ స్కూల్ నిర్మలా కాన్వెంట్లో చదివా. సెయింట్ ప్యాట్రిక్స్ అడయార్లో చదువుకున్నాను. ఆల్మోస్ట్ 5 ఏళ్ళు. నా 10 ఏళ్ళ స్కూలింగ్లో 5 నుంచి 6 సంవత్సరాలు క్రిస్టియన్ స్కూల్స్లో చదువుకున్నా. విజయవాడ మ్యారేజ్ తెల్లా అండ్ లైలా కాలేజీకి మేజర్ డోనరు మా తాత శిరీష్ రాజు గారు. బట్ నా విశ్వాసం జోలికి వచ్చి నా గుళ్ళోకి నువ్వు వెళ్తానికి వీల్లేదు, తంతాము, కళ్ళల్లో కారం కొడతాము అని అంటే కొడించేసుకుంటాము. అఫీషియల్గా బయటికి రావాలి. ఈరోజు ముఖ్యమైన అంశం ఆకివీడులో రామాలయ పునర్నిర్మాణం, శిథిలావస్థలో ఉన్న ఆ రామాలయ పునర్నిర్మాణం. ముందుగా దీన్ని దృష్టికి తీసుకువచ్చింది సాక్షివారు న్యూస్ పేపర్లో ఒక మెయిన్ ఎడిషన్లోనే, జిల్లా ఎడిషన్ కూడా కాదు, మెయిన్ ఎడిషన్లోనే రామ దిక్కు లేదా అన్నట్టు అంతగా పరిత